ప్రపంచం అంతట్లో. అది పిల్లవాళ్ళకి ఆ పాఠం ద్వారా నేర్పించి వాళ్ళకి డ్రాయింగ్ వేయించు. నేను ప్రతి పాఠానికి అలాగే ప్రతి వారికి డ్రాయింగ్ వేయడం. దానివల్ల ఏమవుతుందంటే ఏ పాఠం అయితే పిల్లలకి నేర్పించామో ఆ పాఠం వాళ్ళ మనసులో ఉండిపోతుంది. నేను ఎవరు వాళ్ళు నడవలసిన ప్రభావానికి నేర్పును, పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోవడం అని అన్నట్లుగా అక్కడ వారికి నేర్పించడం జరుగుతుంది. సో తర్వాత పిల్లలకి ఒక నేర్పించడం మాత్రమే కాదు, కానీ వాళ్ళకి అది నేర్పించడం మాత్రమే కాదు, కానీ వాళ్ళతో చేపించడం, నేర్పించడం, తర్వాత వారికి ఏదైతే విన్నారో విన్నది వాళ్ళ కళ్ళ ముందు పెట్టాడు. ఏది ఇది మన ఆయన చిత్రపాఠం వాళ్ళకి కళ్ళ ముందు పెట్టి దేవుని అద్భుతమైన సృష్టి అని చెప్పాం కదా. ఆయన సృష్టి ముందు అద్భుతమైన సృష్టి ఏమిటి అనేది దాని ఇది ఆయన రెండో రోజు ఏం చేస్తాడు, మూడో రోజు ఏం చేస్తాడు, నాలుగో రోజు ఏం చేస్తాడు, సృష్టి ఏమైపోయింది. దీంట్లో ఇక పిల్లలకి దేవుడు తన యొక్క ఉద్దేశం చొప్పున మానవుడు ఎక్కడ భద్రమైపోయాడు, ఎక్కడ పడిపోయాడు, ఇది లెసన్ ఏదైతే పిల్లలకి నేర్పిస్తామో లెసన్కి అనుగుణంగా బొమ్మలు కూడా పిల్లలకి చూపిస్తాం. దానిని బట్టి వాళ్ళ మైండ్లో వినడం మాత్రమే కాదు, చేతితో చేయడమే కాదు, కానీ కళ్ళతో చూసడం వల్ల పూర్తిగా పాఠం వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది. అది వారికి మనం చూపించే విధానం, అది టీచర్ వాళ్ళకి చెప్తూ ఉంటారు. అయితే దాన్ని బట్టి లెసన్స్ దాంట్లో ఉన్న 52 లెసన్లు ఒక సంవత్సరం కాలం పిల్లలకు చెప్పేటప్పటికి వాళ్ళని ఎదగడానికి చైల్డ్హుడ్ అండ్ గ్రో ఇన్ హోలిస్టికల్లీ యూస్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ద సొసైటీ. చిన్నతనం ఉండే పరిశుద్ధతలో ఎదగడం మాత్రమే కాదు, చిన్నతనం ఉండే పరిశుద్ధతలో ఎదగడం మాత్రమే కాదు, కానీ సంఘానికి సంఘానికి ఉపయోగకరంగా ఆ పిల్లలు ఒకవేళ మన దేవుడిని కనుక బాల్యజనం ఉండే సృష్టికర్తను స్మరణ చేసుకోకపోతే వాళ్ళు సంఘానికి వ్యతిరేకంగా మార్కాపురం అనే ప్రాంతం ప్రకాశం జిల్లా మార్కాపురం ఏకలవ్య కాలనీలో పాస్టర్ నాథన్ గారు ఒక సేవకులు పనిచేస్తున్నారు. వాళ్ళ దగ్గర మేము ఇలా పెట్టిన తర్వాత వాళ్ళ పాప ఆ జీవన సర్కులకు ఒక ఊరు బయట మధ్యలో పెట్టుకున్నారు చర్చికి అంత వల్ల. దానికి దగ్గరలో ఒక ఏకలవ్య కాలనీ ఎరుకులో నరికేసేవాడు పంతుడు. వాడు కృష్ణ అన్నవాడు ఈ పాస్టర్ గారి దగ్గర చాలాసార్లు వచ్చాడు. రే ఆ పిల్లల్ని తీసుకెళ్ళి మీరు ఏంటో మీ మాత్రం మారుస్తున్నాం, మీ తెల్లవాళ్ళ దేవుడు మీరు అక్కడ డబ్బులు తెచ్చుకుంటున్నారు, అది ఇదని రకరకాలుగా ఆడు పాస్టర్ గారిని భయపెట్టాడు. ఒకరోజు ఏమైనా తెలుసా, ఆ పిల్లలు వెళ్ళొద్దన్నా వాళ్ళ నాన్న లేనప్పుడు ఆ పిల్లలు అక్కడికి వచ్చి మాటలు నేర్చుకోవడం ఇది చేస్తారు. ఒకరోజు మేము వెళ్ళినప్పుడు ఆ పిల్ల ఎందుకు వచ్చిందంటే క్లబ్ అయిపోయినప్పుడు ఇచ్చే చాక్లెట్ కోసం పరిగెట్టుకుంటూ వచ్చారు చిన్న పిల్లలు. కానీ ప్రభు ఎలా మార్చాడో తెలుసా, ఆ చంటి పిల్లలు వచ్చినప్పుడు ఒక రోజు ఆ రోజు నీకు లెసన్ ఒక మాట ఏంటంటే, సృష్టికర్త నీకు సర్వము సహాయం చేస్తాడు. కానీ నేను సృష్టించిన సృష్టికర్త నీ దేవుడే నీకు సహాయం అనేది మాట. ఎలా సహాయం చేస్తాడు? నీవు అడిగితే ఆ దేవుడిని తలంచుకుంటే దేవుడిని సహాయం చేస్తాడు. అప్పుడు నేను చెప్పింది ఏంటంటే, అమ్మా మీ అందరికీ పిల్లలందరికీ చెప్పింది ఏంటంటే, నువ్వు ప్రభుని అడగాలి, ప్రార్థించాలి. ఏసయ్యా నాకు స్కూల్ ఫీజు కావాలి, నాకు బుక్స్ కావాలి, నాకు ఆహారం కావాలి, నాకు జ్ఞానం కావాలి, నేను స్కూల్కి వెళ్ళాలంటే నన్ను ఎవరు తీసుకెళ్ళాలి, ఏది కావాలన్నా నువ్వు పిల్లల్ని అడగమని